మన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన పిల్లల్ని మనం మానసికంగా సంసిద్ధులను చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఎవరు? వీళ్ళే. ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో ఇంతమంది వేలాది మంది పిల్లలు జాయిన్ అయినారంటే వీళ్ళందరూ ఎవరు? మన పిల్లలే, మన కుటుంబ సభ్యులు. వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ పోలీసింగ్ కానీ, మారల్ పోలీసింగ్ కానీ, కమ్యూనిటీ పోలీసింగ్ కానీ మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎవరికి తీరిక లేదు. పేరెంట్స్ ఉద్యోగాలలో ఉన్నారనుకోండి, వీళ్ళని స్కూల్కి పంపించేదానికి తయారు చేసి ఈ లోపల వాళ్ళ ఉద్యోగ బాధ్యతలలో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి తొందరగా వస్తే పక్కింట్లో వ్యవస్థ ఇవాళ రేపు కల్చర్ మారిపోయి ఆ పక్కింట్లో ఎవరున్నారో ఈ పక్కింట్లో ఎవరున్నారో తెలియని వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత పిల్లలకి ఏం చేయాలనో అర్థం కానప్పుడు ఇట్లాంటి వాటితోనే ఉత్సుకత మొదలై బలహీనతగా మారుతుంది. ఇక్కడే నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ బాధ్యత తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు నేను ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ సామాజిక బాధ్యతను, ఈ సమాజంలో వస్తున్న తీవ్రమైన పరిణామాలు, కొన్ని దేశాలల్లో మోర్ దాన్ 60% పాపులేషన్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆ దేశంలో కొన్ని డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని శిక్షించడమే మానేశారు. ఎందుకంటే బయట ఉండే జనాభా కంటే జైళ్ళలో ఎక్కువ జనాభా ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ దేశం కంట్రోల్ చేయలేక ఇంకా వదిలేసింది. ఉండేవాడే ఉంటాడు, పోయేవాడు పోతాడు అన్నట్టుగా దైవాధీనానికి వదిలేసి ఇవాళ మన దేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్లో ఇక్కడ ఉన్న చాలామంది విద్యార్థులకు ఏ మేరకు నాకు తెలుసో తెలియదు కానీ పోలీస్ అధికారులకు తెలుసు డ్రగ్స్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది, ఏ రకంగా బానిసలు అయిపోయినారు, యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఈ వ్యవస్థ